హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చానమాట. ఇది మాత్రం అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండ్ వెరీ హెల్దీ రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది కొత్తదేం కాదు, అందరికీ తెలిసింది, అందరి మధ్య ఇష్టంగా తింటున్న జొన్న రొట్టె అనమాట. ఇది మాత్రం ప్యూర్లీ మా మమ్మీ రెసిపీ. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకుందంట చేయడం. ఇది పాతకాలం రెసిపీ అనమాట. ఎలాంటి వేడి నీళ్ళు కానీ దీనికి ముందు ఏం చేయని అవసరం లేదు. డైరెక్ట్గా రొట్టె చేసుకోవడం ఎట్లాగో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం మనం ముందుగా గిర్నికి పిండి వేస్తాం కదా, అప్పుడు వాళ్ళకి చెప్పాలన్నమాట. మరీ సాఫ్ట్గా కాదు, అలానే మరీ గరుకుగా కాకుండా మీడియంగా పిండి అనేది మనం ఆడించుకోవాలి. పిండి కరెక్ట్గా ఆడించుకుంటే మనకి రొట్టెలు అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. లేదంటే సాఫ్ట్గా అయిపోతే మనకి కింద చేసేటప్పుడు అతుక్కపోతాయి. అలా కాకుండా పిండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గరుకుగా కాకుండా మీడియంగా ఉండేటట్టు పట్టించాలన్నమాట. ఒక రవ్వ గట్టిగా ఉండడమే బెస్ట్, మరీ సాఫ్ట్గా అస్సలు ఉండద్దు. సో ఇక్కడ మా మమ్మీ చూస్తే డైరెక్ట్గా పిండిలో వాటర్ వేసుకుంటూ పిసుకుతుందనమాట. దీనికి మనం ముందుగానే పిసికి రెడీగా పెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఎంత రొట్టె కావాలో అంత తీసుకొని అందులో సరిపడా వాటర్ వేసి దీంట్లో బాగా కలపాలి. ఇందులో మెయిన్ టెక్నిక్ ఏంటంటే పిండి చాలా నీట్ చేయాలి. ఎంత బాగా వత్తితే మనకు రొట్టెలు అనేవి అంత బాగా వస్తాయి. ఇక్కడ చూస్తుంటే ఒక చేతితో వాటర్ వేసుకుంటూ ఇంకో చేతితో ఒత్తుతూ ఉండాలన్నమాట. మనం ఎంతసేపు పిండిని ఒత్తితే అంత మెత్తగా మనకు రొట్టెలు అనేవి వస్తాయి, విరగకుండా. ఒకవేళ మనం చేసేటప్పుడు ఒకవేళ రొట్టెలు విరిగిపోతున్నాయి అనుకోండి, మనం పిండి సరిగ్గా పిసకలేదని అర్థం. అప్పుడు ఏం చేయండి, మళ్ళీ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మళ్ళీ పిసకాలన్నమాట. ఎలాగంటే మనకు రొట్టె అనేది విరగొద్దు. ఇంకా మనం పిండి ఇలా వంచి చూసామనుకోండి, మనకి జిగురుగా రావాలన్నమాట. విడిపోతున్నట్టు కానీ ముక్కలు అయిపోతున్నట్టు కూడా రావద్దు. ఇక్కడ చూడండి, ఇట్లా మనం పిండి కట్ చేయగానే నీట్గా వచ్చింది కదా, ఎలాంటి విరగకుండా అట్లా రావాలన్నమాట. అప్పుడు మనం ఈ రెండు చేతుల మధ్యలో పెట్టి ఒక చపాతీ ఉండలాగా చేసుకోవాలి. మనకి పిండి అనేది ఎప్పుడైనా కూడా చేతిలో కతుక్కోవద్దు. ఒకవేళ చేతిలో కతుక్కుందంటే పిండిలో నీళ్ళు ఎక్కువైనాయి అన్నట్టు అర్థం. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని మళ్ళీ బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఉండ చేసినామో దాని కింద మనం పొడిపిండి వేసుకొని దానిపైన చాలా లైట్గా పొడిపిండి వేసుకొని ఒక చేయి సపోర్ట్ తీసుకొని ఇంకొక చేయితో చపాతీని చేసుకోవాలన్నమాట, రొట్టెని చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు మెయిన్ ట్రిక్ ఏంటంటే అలా చెయ్యి మనం సైడ్కి అడ్డం పెట్టాం కదా ఒకటి, అప్పుడు రొట్టె అనేది విరిగిపోదన్నమాట. బిగినర్స్కి అయితే, ఒకవేళ వచ్చిన వాళ్ళకైతే రెండు చేతులతో కూడా కొడతారు. ఇప్పుడు చూడండి మా మమ్మీ రెండు చేతులతో కొడుతుంది. కొంతమందికి బిగినర్స్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అలా చెయ్యి అడ్డం పెట్టుకున్నారు అనుకోండి, రొట్టె అనేది విరిగిపోకుండా ఉంటుంది. అప్పుడు ఏంటి, ఒక చేయితో బాగా కొట్టుకుంటూ ఇంకొక చేయితో సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ మనకు రొట్టె చేయడం బాగానే వచ్చు అనుకోండి, ఇలా రెండు చేతులతో కొట్టేయచ్చు అనమాట. ఎలా కొట్టాలంటే ఎక్కువ ప్రెషర్ అనేది మనం రొట్టె పైన అప్లై చేయకూడదు. ఒకవేళ మనం ఎక్కువ ప్రెషర్ పెట్టామనుకోండి, రొట్టె బండ కతుక్కుపోతుంది, అప్పుడు రొట్టె మంచిగా తిరగదు. అందుకోసమే ఓన్లీ మన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, వాటి బలముతోనే ఆ రొట్టెని 4 సైడ్స్ అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా ఒత్తుకోవాలన్నమాట. ఒకవేళ మనకి ఇంకా రొట్టె కింద అతుక్కపోతుంది అనుకోండి, అప్పుడు ఒక చేతితో మెల్లిగా రొట్టెని పైకి లేపి దాని కింద పొడిపిండి వేసుకోవాలి. పొడిపిండి వేసుకొని మళ్ళీ అదే మనము 4 ఫింగర్స్తోనే ఆ రొట్టెని అంతా కూడా ఒత్తుకోవాలన్నమాట. మనకి సరిపడా షేప్లో వచ్చిన తర్వాత మనం తీసి పెనం పైన వేయాలి. ఈ పెనం కూడా మనం నార్మల్ చపాతీ చేసే పెనం కాకుండా మనకు రొట్టె పెంక అనేది డిఫరెంట్గా దొరుకుతుంది. అది మందంగా ఉంటుంది అనమాట. దాని మీద చేసుకుంటే మనకు రొట్టెలు మంచిగా వస్తాయి, ఇంకా మంచిగా కూడా కాలుతాయి అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న రొట్టె ఉంది కదా, వేడిగా ఉన్న పెనం పైన వేసుకొని ఇక్కడ చూడండి క్లాత్లో కొద్దిగా వాటర్ తడిపి ఆ వాటర్ అనేవి రొట్టె పైన అప్లై చేసి రొట్టె తిప్పివేయాలి. తిప్పేసిన తర్వాత ఒక 2 to 3 minutes అట్లానే ఉంచాలి. ఎందుకంటే జొన్న రొట్టె కదా, లోపల కొంచెం పిండి ఉంటుంది. అట్లా ఉండకుండా మనం ఏం చేయాలంటే రొట్టె బాగా కాల్చుకోవాలి. రొట్టె మంచిగా కాలిస్తేనే టేస్ట్ ఉంటుంది, లేదంటే పిండి ఉంటుంది. ఇక్కడ చూడండి అటు సైడ్ కాలింది కదా, మళ్ళీ రొట్టె అన్ని సైడ్లు కాలేటట్టు తిప్పుకుంటూ దాన్ని కాల్చుకోవాలన్నమాట. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇట్లా చేయబెట్టకండి, చపాతీలు చేసేది ఉంటుంది కదా దాంతో తిప్పుకోండి. ఇక్కడ అంటే మా మమ్మీకి ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైరెక్ట్ అట్లా చేతులతో చేస్తుంది. ఇఫ్ మీకు ప్రాక్టీస్ లేనట్టయితే మాత్రం అలా చేయొద్దు, చేతి ఖచ్చితంగా కాలుతుంది. ఇంకా రొట్టెలో ఉన్న ఆవిరి వస్తుంది కదా, ఆవిరితో కూడా చాలా చేయి మండుతుంది, ఇంకా కాలుతుంది కూడా. సో మీరు ఏం చేయండి అంటే ఆ కర్షతోనే అన్ని సైడ్స్ మంచిగా కాలేలాగా కాల్చుకోండి. ఎందుకంటే రొట్టె కాలితేనే టేస్ట్. ఒకవేళ రొట్టె కాలేదనుకోండి లోపలంతా పిండిలాగా ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి రొట్టె ఎంత బాగా పొంగుతుందో, ఇట్లా పొంగాలన్నమాట. ఇట్లా పొంగితే చాలా సాఫ్ట్ ఉంటాయి, మనకి వేడి నీళ్ళు వేసుకొని అవసరం కూడా లేదు. కాకపోతే మనం పిసుకేటప్పుడే మంచిగా ఓపికతో పిసుకుతే మనకు రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి ఇంకా రొట్టె ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ కాలింది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంకొకసారి అలా
పైన ఫ్లిప్ చేసి ఇంకా మనం ఇది న్యూస్ పేపర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రొట్టెలో నుండి మనకు ఆవిరి అనేది వస్తుంది కదా, ఆవిరితో ఏంటంటే రొట్టెలు అనేవి మెత్తగా అయిపోతాయి. అందుకోసమే మనం కొద్దిసేపు అలా పేపర్ పైన వేసి దాని తర్వాత మనం క్లాత్లో పెట్టుకుంటే రొట్టెలు అనేవి చాలా రోజులు, ఒక 2 days మినిమం 2 days అయితే సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంకా మీకు కొంచెం జూమ్లో చూపిస్తున్నారు. 2 చేతులతోని ప్రెషర్ పెట్టకుండా ఓన్లీ మన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్ టిప్స్తో మాత్రమే రొట్టెను అనేది ఒత్తుకోవాలి. ఇంకా మనం అస్సలు దీనిపైన బలం అనేది పెట్టొద్దు. అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా మనం ఈ రొట్టెను ఒత్తుకోవాలన్నమాట. ఒకవేళ ఒక సైడ్ లావుగా ఒక సైడ్ పలుచగా వచ్చింది అనుకోండి, రొట్టె సరిగా కాలదు. అందుకని అన్ని సైడ్స్ మంచిగా అనుకోవాలి. ఒకవేళ మనకు సైడ్స్లో క్రాక్ వస్తున్నాయి అనుకుందాం అనుకోండి, ఆ క్రాక్ దగ్గర మళ్ళీ మనము చిన్నగా లోపలికి అనేసి కొట్టేస్తే సరిపోతుంది. అప్పుడు క్రాక్స్ కూడా ఏం రావు, రొట్టె కూడా నీట్గా ఉంటుంది అనమాట, చూడడానికి రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు అందరం కూడా హెల్దీ ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కదా, జొన్న రొట్టెలు, ఇంకా రాగి పిండి రొట్టెలు, జావాలా. సో ఒక్కసారి మీరు ఇస్తే ఈ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బయట కొనే జొన్న రొట్టెలు కూడా అంత ప్యూర్గా ఉండవు, ఎందుకంటే వాళ్ళ జొన్నలలో బియ్యము అట్లా వేరే కూడా కలుపుతారు. ఇదనుకోండి మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఓన్లీ జొన్నలే పట్టించుకొని ఇలా రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ జొన్నలతో కూడా నాన్ వెజ్ కర్రీ, చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ ఏ కర్రీ తిన్నా ఈ జొన్న రొట్టెలతో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నాకు తెలిసి వెజ్లో కంటే కూడా నాన్ వెజ్తో మాత్రం ఈ జొన్న రొట్టెలు సూపర్ టేస్టీ ఉంటాయి. ఎంతమందికి జొన్న రొట్టె చేయడం వచ్చో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు వచ్చు, కానీ ఇంత పర్ఫెక్ట్గా రావు, ఇంకా ఇంత సైజులో కూడా చేయడం రావు అనమాట, చాలా చిన్నగా చేస్తాను. మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఈ జొన్న రొట్టె రోజు చేయాల్సిందే, ఎందుకంటే మా ఇంట్లో రోజు నైట్ డిన్నర్కి జొన్న రొట్టెలే తింటారనమాట. ఇప్పుడు చాలామంది కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయి జొన్న రొట్టెలు అనేది బయట పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, అది ఒక్క రొట్టె 15-20 రూపీస్, అండ్ ఇంత హైజీనిక్గా కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం అందులో మళ్ళీ మనకి అడిషనల్గా బియ్యం అవి కలుపుతారనమాట, లైక్ కార్బోహైడ్రేట్స్ కలుపుతారు. మనకు కావాల్సిందే హెల్దీ ఫుడ్, మనము కార్బ్స్ అవాయిడ్ చేయడానికే రొట్టెలు తింటుంటాం, కానీ అందులో కూడా మళ్ళీ కలుపుతారు కాబట్టి ఖచ్చితంగా అడల్టరేట్ అవుతుంది. ఇది అనుకోండి మనం ఇంట్లోనే పట్టించుకొని చేసుకుంటాం కాబట్టి ఇలాంటి అడల్టరేషన్ ఉండదు, ఇంకా మన చేతులతో మనం చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ చూడండి మీరు, ఇక్కడ ఈ పిండి విసికే విధానంలోనే ఎవ్రీథింగ్ మన రొట్టె ఎలా వస్తుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. వాటర్ అనేవి ఎప్పుడు అలా పక్కన పెట్టుకొని అద్దుకుంటూ ఉండాలన్నమాట. అలా అద్దుకుంటూ ఉన్నప్పుడు పిండి అనేది ఆరిపోదు. ఇక్కడ జూమ్లో చూపిస్తున్నాం చూడండి, పిండి అనేది అలా ఉండాలన్నమాట, ఎక్కడ విరగకూడదు. ఒకవేళ విరిగితే మాత్రం రొట్టె సరిగా రాదు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకొక 2-3 times అట్లా వాటర్ డిప్ చేసుకుంటూ మళ్ళీ కూడా ఒత్తుకోవాలన్నమాట. ఇక్కడ 2 చేతులకి మా మమ్మీ తడి పెట్టుకొని దాన్ని ఒక చిన్న బాల్లా చేస్తుంది. బాల్లా చేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక చిన్నగా ఫ్లాట్గా ఒక కాయిన్లా చేసుకొని దాని కింద మళ్ళీ పొడిపిండి వేసుకోవాలి. ఇక్కడ మా మమ్మీ సైమల్టేనియస్గా చేస్తుంది, తనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక సైడ్ రొట్టె కాలుస్తూ ఇంకొక సైడ్ రొట్టె చేస్తుంది. మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ మనం ఒక రొట్టె చేసుకొని మళ్ళీ కాల్చుకొని ఇంకొక రొట్టె చేసుకోవడం బెటర్, లేదంటే ఇది చేసేలోపు అది ఖచ్చితంగా మాడిపోతుంది, ఎందుకంటే నాకు కూడా అట్లనే జరుగుతుంది. ఇక్కడ మీరు రొట్టె చూడండి ఎంత బాగా వంగిందో, మళ్ళీ దాన్ని ఒక సైడ్ కాలుస్తుంది అనమాట. కాల్చిన తర్వాత అగైన్ కమింగ్ బ్యాక్ టు రొట్టె. ఇప్పుడు ఇంతకుముందు మనం బాల్ చేసి కాయిన్లా చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ సేమ్ అదే ఫింగర్ టిప్స్ హెల్ప్ బాగా కొట్టాలన్నమాట. ఒక సైడ్ మీరు సపోర్ట్ తీసుకోండి, సపోర్ట్ తీసుకుంటే మనకు రొట్టె విరిగిపోదు, ఇంకా మంచి షేప్ రౌండ్ షేప్లో కూడా వస్తుంది. మళ్ళీ సేమ్ అదే పొడి పిండి ఏదైతే ఉందో మళ్ళీ కింద వేసుకొని మళ్ళీ 2 handsతో బాగా కొట్టాలి. యాజ్ యూజువల్ ప్రెషర్ అనేది అప్లై చేయకుండా 2 చేతులతో కొడితే మనకు రొట్టె ఈవెన్గా వస్తుంది, ఇంకా రౌండ్గా కూడా వస్తుంది అనమాట. కావాలన్నప్పుడల్లా ఒకవేళ మనకు రొట్టె తిరగట్లేదు అన్నప్పుడు మళ్ళీ పొడిపిండి వేసుకొని మళ్ళీ కొడితే సరిపోతుంది. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కొట్టడం బెస్ట్, కానీ బిగినర్స్ మాత్రం చిన్న షేప్ చేయడం బెస్ట్, ఎందుకంటే పెద్దగా చేసినప్పుడు ఏమవుతుందంటే తీసి మళ్ళీ మనం పెంక పైన వేసే వరకు రొట్టె విరిగిపోతుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం చిన్న సైజులో వేసి మనకి అలవాటు అయిన తర్వాత కొంచెం పిండి ముద్ద అనేది ఎక్కువ తీసుకొని అప్పుడు పెద్ద పెద్ద సైజు చేస్తే విరిగిపోకుండా ఉంటుంది. ఫస్ట్ చేసేటప్పుడు చిన్న ముద్ద తీసుకొని చేయడం బెస్ట్ అనమాట. ఇక్కడ చూడండి రౌండ్గా అండ్ నీట్గా ఇలా సైడ్స్ కూడా ఏది విచ్చుకపోకుండా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని మనం అరిచేతిలో అట్లా తీసుకోవాలన్నమాట, తీసుకొని డైరెక్ట్గా పెంక మీద వేయాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా చిన్నగా చేయండి, ఎందుకంటే పెద్దగా చేస్తే అది విరిగిపోయి మన చేతిలోకే వస్తుంది. ఇక్కడ చూడండి ఆ రొట్టె కూడా కాలిపోయిన తర్వాత అన్ని సైడ్స్ నీట్గా కాలింది. ఎప్పుడు కూడా రొట్టె మాడకూడదు, ఒకవేళ మాడితే టేస్ట్ బాగుండదు, ఇంకా కాలిన స్మెల్ అట్లా వచ్చేస్తుంది రొట్టె పైన. అందుకోసమే మనం చూసుకుంటూ దగ్గరుండి రొట్టెని కాల్చుకోవాలి.
చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మన జొన్న రొట్టెలు అనేవి చేయడం రెడీ అయిపోయాయి అనమాట. ఇది చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇట్లా పొంగినప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట. అలా వేడి వేడిగా మటన్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ రొట్టెలు తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి రొట్టెలకి గ్రేవీ కర్రీస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడండి నేను రొట్టె తించి చూపిస్తున్నాను. మనకి 2 లేయర్స్ వస్తాయి ఖచ్చితంగా. ఆ లోపల కూడా అంత పిండి ఏం లేకుండా మంచిగా ఉడికిందనమాట. మనకి పచ్చిదనం కానీ ఇంకా అట్లా ఏముండదు. 2 సైడ్లు కూడా మనం మంచిగా కాల్చుకున్నాం అనుకోండి రొట్టె చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఒక 6 to 7 రొట్టెలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.